ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్లేయింగ్ 11తో టీమిండియా దిగితే ఇంగ్లాండ్ మనని ఆపడం దాదాపు అసాధ్యం. కానీ ఈ టీంలో ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదేంటో మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ కోసం టీమిండియా యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ లో వైభవ్ సూర్యవంశీ మరియు అభిషేక్ శర్మ వస్తారు. ఇద్దరు మొదటి నుంచే అగ్రెసివ్ ఇన్స్టెంట్ తో పవర్ ప్లేలో మ్యాచ్ నైతే ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాక్కోగలరు. ఇక నెంబర్ 3లో సంజు శాంసన్, నెంబర్ 4లో ఇషాన్ కిషన్. ఈ ఇద్దరు స్పిన్, పేస్ అనే తేడా లేకుండా వేగంగా రన్స్ చేయగల మ్యాచ్ విన్నర్స్. నెంబర్ 5లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. నెంబర్ 6లో తిలక్ వర్మ మిడిల్ ఓవర్స్ లో ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడంతో పాటు చివర్లో వేగంగా ఫినిష్ చేసే స్ట్రెంగ్త్ వీళ్ళిద్దరికి ఉంది. ఆ తర్వాత ఇద్దరు ఆల్రౌండర్స్ అయిన శివం దుబే అండ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో డెప్త్ ఇవ్వడంతో పాటు అవసరమైనప్పుడు కీలక ఓవర్లు కూడా వేయగలరు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇంకా ప్రిన్స్ యాదవ్ అనే వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. కొత్త బంతితో వికెట్లు తీయడంతో పాటు డెప్త్ ఓవర్స్లో కూడా ఇన్ఫాక్ట్ చూపించగలరు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదేంటంటే ఈ ప్లేయింగ్ 11లో కేవలం 4 మాత్రమే ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. శివం దుబేతో పూర్తి 4 ఓవర్స్ వెలించాల్సి ఉంటుంది. అదే మ్యాచ్ కూడా రిస్క్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా ఇంకో స్పెషలిస్ట్ బౌలర్ని తీసుకోవాలనుకుంటే వైభవ్ సూర్యవంశీని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అయితే వైభవ్ను కూడా జట్టులో ఉంచి అదనంగా ఒక బౌలర్ని ఆడించాలంటే సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్లో ఒకరిని డ్రాప్ చేయడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ప్లేయింగ్ 11లో మీరు ఎలాంటి మార్పు చేస్తారు, ఎవరిని డ్రాప్ చేస్తారు? అయితే ఇందులో మీరు ఏ ప్లేయర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరిని చేంజ్ చేయాలనుకుంటున్నారు?